ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు చెప్పింది ఇల్లేనా? ఈ ఇల్లే అనుకుంటాను. ఒకసారి చూడు. కన్ఫర్మ్గా ఇల్లే డాడ్. కార్తీక్, కార్తీక్, ఏంటమ్మా, ఏమైంది? అచ్చుడు. వాళ్ళిద్దరూ ఇక్కడున్నారంటే నా కోసమే వెతుక్కుంటూ వచ్చుంటారు. ఇప్పుడు నన్ను చూశారంటే ఇంకేమైనా ఉందా? అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. సరస్వతి, ఆగండి. ఎక్కడికి? సరస్వతి ఎక్కడరా? అనుకున్నాను సరస్వతి మీ దగ్గర ఉంటుందని. ఎక్కడ దాచావు తాన్ని? లోపల దాచావా? సరస్వతి, ఆగండి. సరస్వతి గారి కల్లేరు. రే కార్తీక్, మా అమ్మని మీ దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు ఏం నాటకం ఆడారా? మర్యాదగా మా అమ్మ ఎక్కడుందో చెప్పు. అమ్మా, సరస్వతి, అమ్మా. హే, ఒక్కడుగు ముందుకేసిన మర్యాదగా ఉండదు. ఎక్కడికొచ్చి ఏమడుగుతున్నారా? ఆయన ఆవిడిక్కడ ఎందుకుంటారు? ఇక్కడే ఉందని నాకు తెలుసు. మర్యాదగా అడ్డు తప్పుకో. హే, ఆవిడిక లేరని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మాడి మాడికి అదే అడుగుతున్నావు. డాడ్, అయినా వీడితో మాట్లాడండి. మనం లోపల చూద్దాం, పదండి. రై 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 రిషి, ఆవిడ లేరని చెప్తే వినరా? దౌర్జన్యంగా లోపలికి వస్తారేంటి? మర్యాదగా బయటకు పోండి. ఏయ్, సరస్వతి ఇక్కడే ఉందన్న ఫుల్ క్లారిటీతో వచ్చాం. అడ్డు తప్పుకో. ఏం డాడ్ తనకి చెప్పేది? చూడు, నీ పర్మిషన్ మాకేం అవసరం లేదు. మా మామ్ ఇక్కడే ఉంది. మర్యాదగా అడ్డు తప్పుకో. నేను వెళ్ళనివ్వను. ఏయ్, రై సరస్వతి, సరస్వతి, మామ్, ఆవిడికి లేరని చెప్తే మీకు అర్థం కావట్లేదా? ఏయ్, మామ్. మీరాబాయ్ ఎవర్రా? ఎవర్రా ఇక్కడ మీరాబాయ్? ఎవరిని వదలను, మీ అంతు చూస్తాను. చూడండి, ఈ మీరాబాయి ఎవరో మాకు తెలీదు. సరస్వతి అత్తయ్య ఎక్కడున్నా అంతకన్నా మాకు తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలిపిస్తాను. వాళ్లే మీ అంతు చూస్తారు. హలో అక్క, అక్క, ఆయనకి నువ్వెక్కడున్నావో తెలిసిపోయి ఉంటుందక్క. రిషి
రిషి ఆయన నీకోసమే వెతుక్కుంటూ బయలుదేరారు. ఆ విషయం నీకు చెప్పాలని చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను. జాగ్రత్త అక్క. వాడిక్కడికి వచ్చారు పార్వతి. నేను వాళ్ళని చూశాను. నువ్వు చూసావా? అంటే అంటే వాళ్ళు కూడా నిన్ను చూశారు అక్క? ఇంకా లేదు. వాళ్ళని చూడకముందే నేను వాళ్ళని చూశాను. వెంటనే వాళ్ళకి కనబడకుండా లోపలికి గదిలోకొచ్చి దాక్కున్నాను. ఏ నిమిషమైనా వాళ్ళు లోపలికి రావచ్చు. అంటే వాళ్ళు నిన్ను చూసేశారా? ఒకవేళ వాళ్ళు నిన్ను చూస్తే ఊహించుకోవడానికి కూడా నాకు చాలా భయంగా ఉందక్క. నాకు చాలా కంగారుగా ఉందక్క. నువ్వేం కంగారు పడకు పార్వతి, అంతా నేను చూసుకుంటాను. వాళ్ళకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకను. ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను పార్వతి. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అంతవరకు నువ్వు ఫోన్ చేయకు. అలాగే, జాగ్రత్త అక్క. అరే రిషి, సరస్వతి లోపల ఉంటుంది. పద చూద్దాం. ఏయ్, తప్పకా. రిషి, సరస్వతి, కార్తీక్ బాబు, ఎవరు వీళ్ళు? ఏంటి గొడవ? ఎవరయ్యా మీరు? చూడ్డానికి మర్యాదస్తుల్లా ఉన్నారు, కానీ ఇలా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారేంటి? ఏయ్, ఎవరు నువ్వు? ఆవిడ శాంతమ్మ, మా పక్క పోర్షన్లో ఉంటుంది. శాంతమో కాంతమో ఎవరైతే నాకేంట్రా? నాకు కావాల్సింది నా భార్య సరస్వతి. ఎక్కడుంది తను? ఇదిగో పెద్దాయనా. నేను నీకు పెద్ద అయినా? మరి నేను నీకు కాంతమ్మనా? నీతో నాకు మాట్లాడనవసరం. నా భార్య ఎక్కడ? నీ భార్య నీ ఇంట్లో ఉంటుంది, కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఎందుకుంటుంది? అయినా నీ భార్య ఎక్కడుందో నీకే తెలియపోతే నాకెలా తెలుస్తుంది? పోయి ఇంటి దగ్గర ఎతుక్కో. ఇలా వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఎతికితే పిచ్చోడు అనుకుంటారు. ఏయ్, డాడ్, మీరాబాయి నెంబర్ నుంచి సరస్వతి కాల్ చేసింది. ఆ కాల్కి సంబంధించిన అడ్రస్ ఇదే అని చూపిస్తుంది. అంటే సరస్వతి కూడా ఇక్కడే ఉండుంటుంది. రే రిషి, ఇల్లంతా చూడరా. మామ్, 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 మామ్. ఆగో, ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావేంటి? ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా, మా ఇల్లు అనుకుంటున్నారా? ఇదిగో, నీ పెళ్ళం కనబడకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో. కావాలని ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది. సరస్వతి ఎక్కడున్నా సరే బయటికి తీసుకొస్తాను. అప్పుడు చెప్తాను మీ సంగతి. సరస్వతమ్మా, వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. కొంచెంలో తప్పించుకున్నాం, అయినా వాళ్ళు వస్తున్నారని మీకెలా తెలిసింది? సడన్ గా నేను వాళ్ళని చూశాను. ఇంతలో పార్వతి కాల్ చేసేసరికి జాగ్రత్త పడ్డాను. ఖచ్చితంగా నేను ఈ ప్లేస్లో ఉన్నానని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక నేను ఇక్కడుండడం మంచిది కాదు. అలా అంటారేంటమ్మా? వాళ్లకు భయపడి మీరెక్కడికి వెళ్తారు? వచ్చి చూసుకున్నారు కదా, మనం ఖచ్చితంగా ప్లేస్ మారుస్తాం అనుకుంటారు, కానీ మనం తెలివిగా ఇక్కడే ఉన్నాం. అప్పుడంత అవసరం వస్తే ప్రాణం అడ్డేసైనా సరే మీకోసం నిలబడతాను.
మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా ప్లీజ్. ఈ పరిస్థితుల్లో మీకు అసలు మంచిది కాదు. నా మాట వినండి. అవునత్తమ్మా, వెళ్ళొద్దు. బావ చెప్పినట్టు ఈసారి వాళ్ళు వస్తే మేమేం చేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. వెళ్ళొద్దత్తమ్మా ప్లీజ్. ఎంత ట్రేస్ చేసినా సరస్వతి ఆచూకీ కనుక్కోలేకపోయావరా? లేదు డాడ్, మనం కరెక్ట్గానే వెళ్ళాం. వాళ్లే ముందు జాగ్రత్త పడ్డారేమోనని నాకు అనిపిస్తుంది. అమ్మ ఖచ్చితంగా ఆ మీరాబాయి అనే ఆవిడికి తెలుసు డాడ్. వాళ్ళ మొహాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆ మీరాబాయి అనే ఆవిడ అమ్మకి సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది. మీరేం కంగారు పడకండి డాడ్, అన్నీ బయటకు వస్తాయి. అందరూ బయటికి వస్తారు. చివరికి అమ్మతో సహా ఎక్కడున్నా సరే వస్తుంది. ఆ కార్తీక్ వీణాలు కూడా అబద్ధం చెప్పారురా. ఒక్కొక్కళ్ళు మామూలు నాటకాలు ఆడలేదు. చెప్తాను, అందరికీ చెక్ పెడతాను. యూ క్యాన్ డాడ్, ఎవ్వరిని వదలొద్దు డాడ్. మీరేం వరి అవ్వకండి డాడ్, కనీసం మనకి ఇదేనా తెలిసింది కదా. హలో అక్క, ఏమైందక్క? అమ్మయ్యా, నువ్వైతే వాళ్ళకి కనిపించలేదు కదా? లేదు పార్వతి. ఏం జరుగుతుంది అనే టెన్షన్లో భయపడుతూ చచ్చానక్క. వాళ్ళు నేనేం చేస్తారు అన్న టెన్షన్తో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. వాళ్ళు ఏం చేసినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటాను పార్వతి. నువ్వేం భయపడకు. వాళ్ళొస్తే నేను చూసుకుంటాను. సరే అక్క. అక్క జాగ్రత్త. ఇప్పుడు నాకు కొంచెం ఊపిరొచ్చినట్టు అయింది. నువ్వేం కంగారు పడుకో పార్వతి. వాళ్ళు ఇక్కడికొచ్చే టైంలో వాళ్ళ ప్లాన్ని ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. ఇక్కడ అందరూ ఉన్నారు కదా, నువ్వేం కంగారు పడుకో. సరే అక్క. అత్తయ్య, ఇంట్లో జరుగుతున్న విషయం అందరికీ చెప్పాలని అలా చేశాను తప్ప నాకు మరో ఉద్దేశం లేదత్తయ్య. నాకు తెలుసు మీకు నా మీద చాలా కోపంగా ఉందని. కానీ నేను జరగబోయేదాన్ని ఎలా ఆపాలో తెలియక అలా చేయాల్సి వచ్చింది. అంతకు మించి నా మనసులో మీ మీద ఎటువంటి దురుద్దేశం లేదు. నన్ను నమ్మండి అత్తయ్య. పోనీ కాఫీ ఏమైనా తాగుతారా? నాకు నీ కాఫీ ఏం వద్దమ్మా, ముందిక్కడి నుంచి వెళ్ళు. ఆ మాత్రం కాఫీ పెట్టుకోవడం మాకు వచ్చు. నువ్వేం మాకు పెట్టివ్వాల్సిన అవసరం లేదు. మా కాఫీలు మేము పెట్టుకుంటాం. నీ సేవలు మాకేం వద్దు. వెళ్ళి పని చూసుకో. నేను తీసుకొస్తానుండే అమ్మా. చుట్టంలో వచ్చి అందరికీ చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నావు కదా. ఇప్పుడు నేను నీ పని చెప్తాను చూడు భాగ్యం పిన్ని. శ్రీని నన్ను వేరు చేయాలని చూస్తావా? నా కాపురమే నాశనం చేయాలని చూస్తావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఆ అమ్మకి షుగర్ ఉంది కదా, తాగుతుందో లేదో ఒకసారి అడుగుదాం. అమ్మా, నీ కాఫీలో షుగర్ వేయాలా వద్దా? నాకేం షుగర్ లేదు, శుభ్రంగా వేయి. ఏమేవ్ వేయమన్నాను కదా అని చెంచాలు తోడేయకు. 2 చెంచాలు. సరేలే. ఇప్పుడు ఈ టాబ్లెట్లు కలిపిన కాఫీ భాగ్యం పిండి తాగాలి. అప్పుడుంటుంది అసలైన మజా. లోపలికి బయటికి పరుగే పరుగు.
అమ్మా ఇదిగోవే కాఫీ. కాసేపు పనిచేస్తే చాలు ఒళ్ళంతా పులిసిపోతుంది. అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగేలా ఉందేంటి? కొంపదీసి టాబ్లెట్ వేసిన కాఫీ బామ్మ తాగిందంటే బామ్మకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ముసలావిడ నడవడమే కష్టం, ఇక పరుగంటే ఏదో ఒకటి చేసి కప్ప మార్చేయాలి, లేదంటే బామ్మ బుక్ అయిపోతుంది. బామ్మ ఏం చేస్తున్నావు? ఓ కాఫీ తాగాలనుకుంటున్నావా? తాగు తాగు తాగు. అలాగే ఈ బిస్కెట్లు కాఫీలో ముంచుకొని తిను, చాలా బాగుంటుంది. వద్దులే తల్లి, నువ్వు తిను, నాకు కాఫీ చాలే. అర్థమైందిలే బామ్మ, నీకు నీ కూతురు మీద ప్రేమ తప్ప నా మీద ప్రేమ లేదులే, అందుకే నేను ఇచ్చిన బిస్కెట్లు తినడం లేదు. అయ్యో అదేం లేదమ్మా, నాకు ఇలా కాఫీలో బిస్కెట్లు ముంచుకొని తినడం ఇష్టం లేదు, అందుకే అలా అన్నాను. ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా బామ్మ నీకు నచ్చుతుందో లేదో తెలిసేది. అయినా నా మీద నీకున్న కోపం ఏంటో తెలుసులే, అది తెలిసి కూడా నేనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో అదేం లేదమ్మా, నేనే నిన్ను ఇబ్బంది పెట్టాను, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. మా పార్వతి చేతుల మీదుగా అన్నీ జరగడం ఇష్టం లేక అలా చెయ్యాల్సి వచ్చింది తప్ప నిన్ను నా మనవణ్ణి ఇబ్బంది పెట్టాలని చేయలేదు తల్లి. ఆ పార్వతి మీద కోపమే నాతో అలా చేయించింది, నన్ను తప్పుగా అనుకోకు, నేను అలా చేయాల్సింది కాదే. నువ్వేంటో ఎలాంటి దానివో నాకు తెలీదా? ఎవరు నిన్ను బాగా ఉసిగొలిపి నీ చేత చేయించారో కూడా నాకు బాగా అర్థమైందిలే. బామ్మ నా మీద నీకు ప్రేమ ఉందని తెలియాలంటే ఇదిగో ఈ కాఫీలో ఈ బిస్కెట్ ముంచుకుని తాగాలి. నువ్వంతలా చెప్తే నేను తాక్కుండా ఉంటానా తల్లి? ఇలా అయినా నాకు నీ మీద కోపం లేదని నీ మనసు కనిపిస్తే చాలు. మీరు కూడా బిస్కెట్ తీసుకుంటారా భాగ్యం పిన్ని? ఈ బిస్కెట్లు పాడు నాకేం వద్దమ్మా, నేను ఈ కాఫీ తాగుతాను. సరే బామ్మ, ఈ బిస్కెట్స్ కూడా తినేసే. ఏం జరుగుతోంది వేద? ఏం చేసావు? నా విషయంలో జోక్యం చేసుకుంటుందా ఈ భాగ్యం? కావాలని గొడవ చేసి నన్ను శ్రీని డిసప్పాయింట్ చేస్తుందా? అందుకే ఆ భాగ్యం తాగుతున్న కాఫీలో మోషన్ టాబ్లెట్స్ కలిపాను. ఇప్పుడు అది తాగుతున్న భాగ్యం బాత్రూమ్ చుట్టూ ఎలా తిరుగుతుందో చూడండి. ఇప్పుడు తను పడుతున్న ఇబ్బంది చూసి మనం ఆనందపడదాం. ఏమంటారత్తయ్య? పొరపాటున టాబ్లెట్స్ డోస్ ఎక్కువైందనుకో, లేని పొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు ఇవన్నీ? అబ్బా మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఏమీ కాదు. జస్ట్ ఒక 100 టైమ్స్ బాత్రూమ్ బయటికి లోపలికి అటు ఇటు అంతే, ఓవర్. కేల్ కథం, దుకాన్ బంద్. అమ్మా నాకెందుకో తేడా తేడా కొడుతుందే నా ముఖం మండ. నీ వల్ల పక్క వాళ్ళకి తేడా కొట్టడం తప్ప నీకు తేడా కొట్టడం ఏంటి? ఏమైంది అలా మెలికలు తిరుగుతున్నావు? ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు షో. అదే అర్థం కావట్లేదే అమ్మా, ఉన్నట్టుండి కడుపులో సునామీ మొదలైనట్టుంది. ఇక్కడ నుండి త్వరగా వెళ్ళకపోతే ఆనకట్టు తెగి అల్లకల్లోలం అయిపోతుందేమో. ఉండు, నేను వెళ్ళానుండు.
అమ్మ వేద, ఇదంతా నీ పనా? ప్రేమగా వచ్చి కబుర్లు చెప్పి కాఫీ కప్తో నా కడుపులో కల్లోలం సృష్టించావు కదే, నా మొహం మండ. అబ్బా, ఆపుకుందాం అనుకున్నా ఆగటం లేదే భగవంతుడా. ఆ. అమ్మా, ఇంకా నా వల్ల కాదు. నా మొహం మండ ఇలా తిరుగుతూ ఉంటే తెల్లారిపోయేలా ఉంది. ఈ ఆనకట్ట ఆగేదెప్పుడు? నాకు ఈ అలసట పోయేదెప్పుడు? అమ్మా, ఇదెక్కడ సంతరా దేవుడా? పగలపడి నవ్వుతున్నావు కదా, నవ్వు నవ్వు. ఈ రోజు నువ్వు నవ్వుతావు, రేపు నిన్ను చూసి నేను నవ్వుతాను. ఊరుకుంటానా? నువ్వు చేసిన దానికి ఇంతకింత చేసి నేను నవ్వను? నా మొహం మండ. పాపం వేద, తను చాలా ఇబ్బంది పడుతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదు. తనని చూస్తే జాలేస్తోంది. తప్పు కదా ఇలా చేయడం. మీరేం జాలి పడాల్సిన అవసరం లేదు అత్తయ్య, తప్పు అంతకన్నా కాదు. ఈ భాగ్యంకి ఇలాగే జరగాలి, లేకపోతే తను మాత్రం తప్పులు చేసుకుంటూ పోతుందా? మనం దాన్ని చూస్తూ ఉండాలా? అప్పుడప్పుడు ఇలా జరిపిస్తే తప్ప తను చేసిన తప్పులు తనకి గుర్తురావు. కోడల్ని తప్పని చెప్పకుండా నువ్వు కూడా తనతో చేతులు కలిపి నేను బాధపడుతుంటే ఆనందపడుతున్నావా పార్వతి? ఇక నుండి నేను సృష్టించే సమస్యలతో మీరు నవ్వడానికి కూడా భయపడేలా చేస్తా, చూస్తూ ఉండండి. అబ్బా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాంతో పార్వతిని బయటికి గెంటేసి సరస్వతి వదిని మన ఇంటికి తీసుకురావచ్చు. ఆ నమ్మకం నాకుంది. కానీ నువ్వు నాకు మాట ఇస్తావా? నాకైతే ఈ పని చేసి పెట్టు. నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను. నా కూతురికి రిషినిచ్చి పెళ్లి చేయాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.